కేవలం 7,999K అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇండస్ట్రీలో 23 ఏళ్ల నుండి కొనసాగుతోన్న నయనతారకి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. 40 క్రాస్ చేసినా కూడా యంగ్ బ్యూటీస్తో పోటీ పడుతోంది. 2 ఏళ్ల నుండి ఓటీటీస్కే పరిమితమైన లేడీ సూపర్ స్టార్ లో ఈ ఏడాది న్యూ వర్షన్ చూడబోతున్నావా? హీరోయిన్స్ గా కెరియర్ మహా అయితే 5 ఏళ్లు లేదా 10 ఏళ్లు, కానీ 23 ఏళ్లుగా సక్సెస్ఫుల్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది నయన్. ఇన్నాళ్ల కెరియర్ లో ఒక్క ఏడాది కూడా రెస్ట్ తీసుకోలేదు. శ్రీరామరాజ్యం తర్వాత యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెడదామనుకున్నా కాలేదు. 2024లో మాత్రమే డాక్యుమెంటరీతో సరిపెట్టేసింది. విఘ్నేష్ శివని వివాహం చేసుకుని 2 పిల్లలకి తల్లైనా కూడా అదే ఫిజిక్, అదే గ్లామర్ మెయింటైన్ చేస్తూ భారీ ప్రాజెక్ట్స్ పట్టేస్తూ యంగ్ భామలకు గట్టి పోటీనిస్తోంది. అప్పుడే అయిపోలేదు, నెక్స్ట్ కూడా టఫ్ ఫైట్ ఇస్తా అంటోంది. 2 ఏళ్ల నుండి ఓటీటీకే పరిమితమై సిల్వర్ స్క్రీన్ కి దూరమైన నయన్ తన అప్కమింగ్ చిత్రాల్లో వర్సటైల్ క్యారెక్టర్స్ తో 2.0ని చూపించబోతోంది. మనశంకర వరప్రసాద్ గారులో ఫ్యామిలీ విమెన్ గా కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్ టాక్సిక్ లో కావాల్సినంత గ్లామర్ ట్రీట్ ఇవ్వబోతోందని రీసెంట్ గా రిలీజ్ చేసిన గంగా పోస్టర్ చెప్పగానే చెప్తోంది. అంతేకాదు బిల్లా తరహాలో యాక్షన్ తో పాటు నెగటివ్ రోల్ చేస్తుందన్న బజ్ నడుస్తోంది. మరోవైపు డివోషనల్ యాంగిల్ చూపించబోతోంది నయన్. మూకుత్తి అమ్మంటూతో అమ్మవారిగా కనిపించబోతున్న లేడీ సూపర్ స్టార్ రకాయ్లో రౌడీస్ ని రఫ్ఫాడించబోతోంది. ఈ లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ లో మారణాయుధాలు చేతబట్టి కీచకులా అంతు చూడబోతోంది. వీటితో పాటు కామెడీ ఎంటర్టైనర్ మన్నాఘట్టి సిన్స్ 1960, మరోవైపు డ్రామా ఫిల్మ్ డియర్ స్టూడెంట్స్, హాయ్ చిత్రాలు చేస్తోంది. వీటికి తోడు బాలకృష్ణ NBK 111లో యువరాణిగా కనిపించబోతోంది. ఒక్క ఇయర్లోనైనా డిఫరెంట్ షేడ్స్ చూపించి నాకు నేనే పోటీ, నాకెవ్వరూ లేరు సాటి అని ప్రూవ్ చేయబోతోంది నయన్. హిట్ సినిమాకి రీమేక్ ఎవరైనా చేస్తారు, కానీ ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న సినిమాని రీమేక్ చేయబోతున్నాడు కరణ్ జోహార్. తెలుగులో యావరేజ్ గా ఆడిన ఓ సినిమాని హిందీలో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ధడక్ 2 రిజల్ట్ చూసిన తర్వాత కూడా కరణ్ సాహసం చేయబోతున్నారా? సౌత్ లవ్ స్టోరీస్ పై మక్కువ పెంచుకుంటున్నాడు కరణ్ జోహార్. మొన్న తమిళ్ సినిమా పరియేరుం పెరుమాల్ ని ధడక్ 2గా రీమేక్ చేసి చేతులు కాల్చుకున్నాడు. అయినా కూడా జ్ఞానోదయం అయినట్లు లేదు. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గా మరో రొమాంటిక్ యాక్షన్ డ్రామాను నిర్మించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. అది కూడా తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న డియర్ కామ్రేడ్ మూవీని రీమేక్ చేయబోతున్నాడని టాక్. గీతా గోవిందం హిట్ పేర్ విజయ్ దేవరకొండ, రష్మిక హీరోయిన్స్ గా మరోసారి జోడీ కట్టిన ఫిల్మ్ డియర్ కామ్రేడ్. లవ్ స్టోరీతో పాటు సున్నితమైన అంశాన్ని టచ్ చేశాడు దర్శకుడు. 2019లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో డివైడ్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమా రిజల్ట్ సంగతి పక్కన పెడితే డియర్ కామ్రేడ్ తనకెంతో స్పెషల్ అని రష్మిక ఓ ఇంటర్వ్యూలో కూడా చెప్పింది. ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ చూసిన ఈ సినిమాని హిందీ ఆడియన్స్ కోసం రీమేక్ రైట్స్ తీసుకున్నాడు కరణ్ జోహార్. డియర్ కామ్రేడ్ రైట్స్ ఇప్పటికే కొనుగోలు చేసిన కరణ్ జోహార్ హిందీలో ధడక్ 2 ఫేమ్ సిద్ధాంత్ చతుర్వేది, లాప్తా లేడీస్ ఫేమ్ ప్రతిభాలంతా హీరోయిన్స్ గా రీమేక్ చేయాలనుకుంటున్నాడు. కోర్ పాయింట్ అలాగే ఉంచి బాలీవుడ్ ఆడియన్స్ కి తగ్గట్లుగా సినిమాలో మార్పులు చేయబోతున్నారట. అయితే ఓటీటీ, యూట్యూబ్ పుణ్యమా అని ఇప్పటికే ఈ సినిమాను చూసేసిన నార్త్ ఆడియన్స్ రీమేక్ చేస్తే చూస్తారంటారా? అందులోనూ తెలుగులో ఫ్లాప్ టాక్ తెచ్చుకున్న మూవీని రిసీవ్ చేసుకుంటారా? 2025లో ఎక్కువగా దేశభక్తి, లవ్ స్టోరీస్తో నెట్టుకొచ్చిన బాలీవుడ్ 2026లో ఆల్రౌండర్ గా మారబోతోంది. దేశభక్తి, లవ్ అండ్ రొమాంటిక్ స్టోరీస్, యాక్షన్ చిత్రాలు నచ్చుతాయా? సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ ఆకట్టుకుంటాయా? బాలీవుడ్ 2026లో మిక్చర్ పొట్లాన్ని సిద్ధం చేయబోతుంది. ఈ ఏడాది మిస్ చేసిన హర్రర్ కామెడీ జోనర్ నుండి దేశభక్తి చిత్రాల వరకు అన్నింటినీ తెచ్చేస్తుంది. 2 ఇయర్స్ నుండి రెస్ట్ మోడ్లో ఉన్న కింగ్ ఖాన్ షారూక్ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ కింగ్ సినిమాను ఈ ఏడాదిలోనే తీసుకురాబోతున్నాడు. అలాగే మరో ఖాన్ సల్మాన్ ఖాన్ ప్యాట్రియాట్ ఫిలిం బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్తో ఏప్రిల్ 17న బరిలోకి దిగుతున్నాడు. 2020లో గాల్వాన్ లోయలో చైనా సైనికులతో వీరోచిత పోరాటం చేసి మరణం పొందిన తెలుగబ్బాయి కర్నల్ సంతోష్ బాబుగా కనిపించబోతున్నాడు సల్లుభాయ్. సయారా, తేరీ ఇష్క్ మే వంటి లవ్ స్టోరీలతో మెప్పించిన బాలీవుడ్ నెక్స్ట్ ఇయర్ కూడా ఇలాంటి లవ్ స్టోరీస్ ని తీసుకొస్తుంది. అయితే కాస్త స్ట్రాంగ్ గా షాహిద్ కపూర్, తృప్తి డిమ్రీ నటించిన ఓ రోమియో డార్క్ రొమాన్స్ ఉండనున్నట్లు సమాచారం. అలాగే సిద్ధాంత్ చతుర్వేది, మృణాల్ ఠాగూర్, దో దివానే, సెహర్ మే, హే జవానీ ఇష్క్ హోనా హై లాంటి ట్రయాంగిల్ లవ్ స్టోరీలను సిద్ధం చేయబోతుంది బీటాన్. లవ్ అండ్ వార్ అంటూ ఇటు లవ్ ట్రాక్, అటు వార్ డ్రాప్ ప్లాన్ చేశాడు ప్రముఖ దర్శకుడు సంజయ్ లీలా బన్సాలి. చావా స్ఫూర్తితో మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్ ఆధారంగా తెరకెక్కుతున్న రాజా శివాజీ ఈ ఏడాదే వచ్చేదట.
సిద్ధార్థ్ మల్హోత్రా, తమన్నా కీ రోల్స్ చేస్తున్న V1 కార్తీక్ ఆర్యన్ నాంగ్జిల్లా సూపర్ న్యాచురల్ థ్రిల్లర్స్ విత్ మైథాలజీ టచ్ ఇవ్వబోతున్నాయి. ఈ ఏడాది మిస్ఫైర్ అయిన హర్రర్ కామెడీ 2026లో డిసప్పాయింట్ చేయదు. అక్షయ్ కుమార్, ప్రియదర్శన్ కాంబోలో భూత్ బంగ్లా, మడాక హర్రర్ కామెడీ యూనివర్స్ నుండి శక్తిశాలిని వచ్చేస్తున్నాయి. ఇక పూర్తి మైథాలజీ అండ్ ఈ ఏడాదిలోనే అత్యంత భారీ బడ్జెట్ చిత్రం రామాయణ ఈ దీపావళికి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలా డిఫరెంట్ జానర్స్ చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర మరింత సందడి చేయబోతున్నాయి. బాలీవుడ్ స్ట్రైట్ మూవీస్ అయినా చేయకుండా ఉంటుందేమో కానీ సీక్వెల్స్, అందులోనూ ఫ్రాంచైజీ చిత్రాలు తీయకుండా నిద్రపోదు. ఆడియన్స్ పై ప్రయోగించకుండా ఊరుకోదు. 2026లో కూడా భారీ లెవెల్లో సీక్వెల్స్ ప్రిపేర్ చేస్తోంది నార్త్ బెల్ట్. అవేంటో చూద్దామా? 1997లో వచ్చిన బార్డర్కు ఇప్పుడు సీక్వెల్ ప్లాన్ చేస్తుంది బాలీవుడ్. అంటే ఇంచుమించు 30 ఏళ్ల తర్వాత బార్డర్ 2 తీసుకురాబోతుంది. బార్డర్లో ఉన్న సన్నీ డియోల్ కంటిన్యూ అవుతూ ఉండగా వరుణ్ ధావన్, సునీల్ శెట్టి సన్ అహన్ శెట్టి సీక్వెల్లో జాయిన్ అయ్యారు. జనవరి 23న వస్తుంది బార్డర్ 2. అలాగే ఈ మధ్య కాలంలో తక్కువ టైంలోనే సీక్వెల్ వస్తుంది అంటే అది దురంధరే. డిసెంబర్ 5న దురంధర్ రిలీజ్ కాగా మార్చి 19న సెకండ్ ఫిలిం లోడ్ చేస్తుంది టీమ్. సీక్వెల్ కింగ్స్ అజయ్ దేవగన్ అండ్ అక్షయ్ కుమార్ కూడా ఈ ఏడాది కూడా ఫ్రాంచైజీ చిత్రాలతో రాబోతున్నారు. వెల్కమ్ ఫ్రాంచైజీ నుండి వెల్కమ్ టు ది జంగిల్ అంటూ ఖిలాడి హీరో వస్తుంటే తనకు బాగా వచ్చొచ్చిన దృశ్యం నుండి సీజన్ 3 ధమాల్ 4ని తీసుకురాబోతున్నాడు అజయ్ దేవగన్. అక్టోబర్ 2న దృశ్యం 3 విడుదల కాబోతుంది. వీరికి తోడు రాణి ముఖర్జీ మర్దానీ 3తో రాబోతుంది. కార్తీక్ ఆర్యన్, భూమి ఫడ్నేకర్, అనన్య పాండే జంటగా నటించిన రొమాంటిక్ కామెడీ పతి పత్ని ఔర్ ఔదో నుండి సీక్వెల్ వస్తుందని అనౌన్స్ చేయడమే కాదు, ఈ ఏడాది హోలీ అంటే మార్చి 4న మూవీ వస్తున్నట్లు ప్రకటించారు మేకర్స్. పతి పత్ని ఔర్ ఔదోలో టోటల్ కాస్ట్ మారిపోయింది. ఆయుష్మాన్ ఖురానా, సారా అలీ ఖాన్ మెయిన్ లీడ్ కాగా వామికా గబ్బి, రకుల్ ప్రీత్ కీ రోల్స్ చేస్తున్నారట. అప్పుడెప్పుడు యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఆవారా పన్ కూడా సీక్వెల్ ప్రిపేర్ చేస్తున్నాడు ఇమ్రాన్ హష్మి. ఇక ఈ ఏడాది ఇంకా ఎన్ని స్ట్రైట్ అండ్ సీక్వెల్స్ చేరుతాయో లెట్స్ సీ. ప్రేమంతో ఓవర్ నైట్ స్టార్ హీరోగా మారిన నివిన్ పౌలి పోస్ట్ కోవిడ్ తర్వాత ఒక్కటంటే ఒక్కటి కూడా ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. వరుస డిజాస్టర్స్, కెరియర్ డౌన్ఫాల్ అవుతున్న వేళ విలన్ రోల్స్కి షిఫ్ట్ అయ్యాడు. కానీ ఒక్క హిట్ బాలీవుడ్ హీరోకి ఊపిరినిచ్చింది. 10 ఏళ్లకి నివిన్కి మళ్ళీ సాలిడ్ సక్సెస్ అందించిన ఆ ఫిల్మ్ ఏంటో ఓ లుక్కేద్దామా? 2015లో మలయాళ ఇండస్ట్రీని ఊపేసింది ప్రేమం. మలయాళ హీరో నివిన్ పౌలి కెరీర్ని తిప్పేసిన సినిమా అది. ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ కు లైఫ్ ఇచ్చిన మూవీ. 10 years బ్యాక్ 4 కోట్లతో సినిమా తీస్తే 75 కోట్లను వసూలు చేసి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పింది ఈ మూవీ. దీని తర్వాత నివిన్ చాలా సినిమాలే చేశాడు, కానీ ఈ రేంజ్ హిట్ మాత్రం రాలేదు. మళ్లీ 10 ఏళ్ల తర్వాత సర్వం మాయతో సాలిడ్ సక్సెస్ చూశాడు. డిసెంబర్ 25న వచ్చిన సర్వం మాయ సూపర్ హిట్ సాధించింది. వృషభ లాంటి పెద్ద సినిమాను తట్టుకుని మరీ రికార్డ్స్ క్రియేట్ చేస్తోంది. రిలీజ్ అయిన 8 రోజుల్లోనే 76 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడంతో ప్రేమం పేరిట ఉన్న రికార్డ్ బ్రేక్ చేసింది. అఖిల్ సత్యన్ దర్శకత్వంలో వచ్చిన ఈ హారర్ కామెడీ ఫ్యాంటసీ ఫిల్మ్కు మలయాళీలు ఫిదా అయ్యారు. నివిన్ కెరీర్లో హైయెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది సర్వం మాయ. మేనే ప్యార్ కియాతో మాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి బోల్తా పడ్డ ప్రీతి ముకుందన్ సర్వం మాయతో సక్సెస్ చూసింది. ఇక ఇందులో మెయిన్ లీడ్ రియా షిబు ఖాతాలో ఓ హిట్ పడింది. ప్రేమం తర్వాత మళ్లీ ట్రాక్ ఎక్కిన నివిన్ పౌలి ఈ మధ్య ఓ విలన్ రోల్ కు షిఫ్ట్ అయ్యాడు. లోకేష్ కనకరాజ్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వస్తున్న మూవీ బెంజ్లో లారెన్స్ రాఘవని ఢీకొట్టబోతున్నాడు. ఇందులో వాల్టర్ అనే వైలెంట్ విలన్ గా కనిపించబోతున్నాడు. ఇవే కాక నయనతారతో జోడీ కడుతున్న డియర్ స్టూడెంట్స్, బేబీ గర్ల్ సెట్స్ పై ఉండగా ఎప్పుడో కంప్లీట్ అయిన ఎజు కాదల్, ఎజు మలై విడుదలకు సిద్ధంగా ఉంది. మూవీ మిక్చర్ల మరికొన్ని అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. రవితేజ, డింపుల్ హయాతి, ఆషికా రంగనాథ్ మెయిన్ లీడ్స్ గా వస్తున్న సినిమా భర్త మహాశైలకు విజ్ఞప్తే. జనవరి 13న వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ ని స్పీడ్ పెంచింది. ఇప్పటికే ఆషికా, డింపుల్ హయాతితో ఉన్న సాంగ్స్ రిలీజ్ చేయగా ఇప్పుడు ఇద్దరు భామలతో కలిసి రవితేజ స్టెప్పులేసిన సాంగ్ రిలీజ్ చేశారు. వామ్మో వాయో వోలెంకలో అంటూ సాగిపోయే తెలంగాణ ఫోక్ సాంగ్ కి మ్యాసీ స్టెప్పులు కంపోజ్ చేశాడు శేఖర్ మాస్టర్. గతంలో ధమాకాలో కూడా ఫోక్ సాంగ్ లో శ్రీలీలతో స్టెప్పులేశాడు రవితేజ. సుమంత్ ప్రభాస్, నిధి ప్రదీప్ జంటగా నటిస్తున్న ఫిల్మ్ గోదారి గట్టుపైన యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. సుభాష్ చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, లైలా కీ రోల్స్ లో నటిస్తున్నారు. అఖిల్ లెలిన్ నుండి భాగ్యశ్రీ బోర్సే లుక్ రిలీజ్ చేశారు మేకర్స్.
శ్రీలీల ఫస్ట్ హీరోయిన్ కాగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె తప్పుకోవడంతో ఆమె ప్లేస్లోకి భాగ్యశ్రీ రీప్లేస్ అయింది. తాజాగా ఆమె క్యారెక్టర్ భారతిని ఇంట్రడ్యూస్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది టీమ్. ఫస్ట్ సింగిల్ జనవరి 5న రాబోతోంది.